అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు డిజిటల్ గుర్తింపు అందించాలని ఫార్మర్ ఐడి డేటాబేస్ ఇండియా రైతులకు డిజిటల్ గుర్తింపు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. భారతదేశ వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంలో కీలక ముందడుగా కేంద్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను ఆమోదించింది. మొత్తం 2817 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన ఈ మిషన్ రైతులకు డిజిటల్ ఐడెంటిటీ ఫార్మర్ ఐడీలను సృష్టికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు డిజిటల్ గుర్తింపు అంటే ఏమిటి అనే ప్రశ్నలకు డిజిటల్ ఐడెంటిటీ ఫార్మర్ డిజిటల్ ఐడి అంటే ఏమిటి? డిజిటల్ ఐడెంటిటీ అనేది ప్రతి రైతుని ప్రత్యేకంగా గుర్తించే యూనిక్ ఐడి నెంబరు. ఈ ఐడి ఆధారంగా ఆయా రైతుల పంటల వివరాలు, భూస్వామ్యం, ప్రభుత్వ పథకాల్లో లబ్ధి వంటి వివరాలు సమాచారాన్ని ఒకే చోట నిల్వ చేస్తారు. దీని ద్వారా సరైన సమాచారంతో సరైన రైతుకు సరైన సమయంలో మద్దతు అందించేందుకు వీలవుతుంది. ఈ మిషన్ కింద అగ్రిస్టాక్ అనే డిజిటల్ వ్యవసాయ మౌలిక సదుపాయ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. దీంట్లో భూక్షేత్ర మ్యాపులు అంటే జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్, పంటల నమోదు రిజిస్ట్రీ, క్రాప్ సౌండ్ రిజిస్ట్రీ, రైతుల రిజిస్ట్రీ, ఫార్మర్స్ రిజిస్ట్రీ, ఈ 3 ప్రధాన డేటాబేస్లు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. 2026-27 నాటికి 11 కోట్ల రైతులకు డిజిటల్ ఐడి జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 ఖరీఫ్ నుంచి అన్ని రాష్ట్రాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టనున్నారు. ఇప్పటి వరకు 4,85,00,000 రైతులకు ఐడీలు జారీ అయ్యాయి. 2024 ఖరీఫ్లో 436 జిల్లాల్లో, 2024-25 రబీ సీజన్లో 461 జిల్లాల్లో 23,90,00,000 కోట్ల ప్లాట్లపై సర్వే పూర్తయింది. వ్యవసాయ రంగం రాష్ట్రాలకు సాంకేతిక ఆర్థిక మద్దతు. రైతు డిజిటల్ ఐడెంటిటీ క్రాప్ సర్వే కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్, రాష్ట్ర అధికారులకు శిక్షణ, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటుకు మానవ వనరులు, క్లౌడ్ మౌలిక సదుపాయాల మద్దతు. పిఎం కిసాన్ పథకం నుండి ఒక్కో రైతు ఐడికి ₹10, స్థానిక శిబిరాల నిర్వహణకు ఒక్కో క్యాంపుకు ₹15,000 వరకు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఈ మిషన్ ద్వారా రైతుల కోసం నిఖార్సైన డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, సరైన సమయంలో అవసరమైన సమాచారాన్ని పంపడం, విత్తనాలు, ఎరువులు, పంట బీమా వంటి పథకాల అమలును వేగవంతం చేయడం ప్రభుత్వ లక్ష్యం. డిజిటల్ రైతు గుర్తింపు వ్యవసాయ రంగానికి నవతర శక్తిని అందిస్తుంది. రైతులు సాంకేతికంగా ముందుకెళ్లే మార్గాన్ని ఇది సమకూరుస్తుంది. ఇది ఫార్మర్స్ ఐడి కార్డుల యొక్క విశేషాలు. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.